అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా వందనాలు. ఈ నెల మా సంఘంలో లేఖనాల పరిశోధన సదస్సు జరిగింది. ఎలా జరిగిందో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీటింగ్లో టాపిక్ ఏంటంటే అరణ్యంలో విడవబడిన అజాజేలు. సబ్జెక్ట్ని వివరించడానికి ఎం శాంసన్ అన్నగారు వచ్చారు. ఈ మీటింగ్ హైలైట్ చూస్తూ నేను ఒక టాపిక్ చెప్తాను, వినండి. ప్రియమైన దేవుని వారులారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా వందనాలు. ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు ఏ ప్రేమ గొప్పది. ప్రియమైన దేవుని వారులారా, ఈ లోకంలో మాయ చేసే ప్రేమలు ఎన్నో ఉన్నాయి. అలాగనే మనిషిని మార్చే ప్రేమ ఒకటి ఉంది. ఏ ప్రేమ గొప్పది? తొలి చూపులో పుట్టిన ప్రేమ గొప్పదా? తొలి ఆలోచనలలో పుట్టిన ప్రేమ గొప్పదా? దేవుని వారులారా, ప్రేమ గూర్చి ఈ సమాజంలో ఏకాభిప్రాయం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రుల మధ్య, అక్క చెల్లెండ్రుల మధ్య ప్రేమ ఉంటుంది కానీ వీటి గురించి పెద్దగా ఒప్పుకోరు. కానీ ప్రియసి ప్రియుడి మధ్య ఉన్న బంధాన్ని, నిజమైన ప్రేమని ఈ సమాజం ప్రేమించుకునే వారిని గౌరవిస్తుంది. కారణం ఎందుకంటే కవుల కవితలు ప్రేమ గురించే వ్రాసారు. రచనలు ప్రేమ గురించే రాశారు. వీటిని సినిమాల్లో చిత్రీకరించడం జరిగింది. అసలు దేవుడు ప్రేమ గురించి ఏమని వ్రాయించాడో ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటే దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడని అర్థం. ప్రేమ అయి ఉన్న దేవుని కోసం ప్రయాసపడమని చెబుతున్నాడు. మరి ప్రేయసి ప్రియుని మధ్య ఉన్నది ప్రేమ కాదంటారా? మరి నిజమైన ప్రేమ ఏది? ప్రజల కొరకు తన ప్రాణాలను అర్పించడమే నిజమైన ప్రేమికుడికి ఉండే లక్షణం. అలా ప్రజల కొరకు తన ప్రాణాలు అర్పించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. తనను చంపుతున్న వారిని చూచి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్పి ప్రేమను చాటుకున్నాడు. మీటింగ్ కోసం సంఘమంతా బాగా కష్టపడింది. మీటింగ్ మంచిగా జరగడానికి సహాయం చేసిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం.